ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. టర్మెంట్ ఐలాండ్ కు 127 కిలోమీటర్ల దూరంలో మొలుక్కా సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం ప్రభావంతో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాలో సునామీ వచ్చే అవకాశాలున్నాయని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. దీంతో ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై అది ఆ తీవ్రత 7.4గా నమోదైంది. టెర్నెట్ ఐలాండ్ కు 127 కిలోమీటర్ల దూరంలో మొలుక్కా సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం ప్రభావంతో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాలో సునామీ వచ్చే అవకాశాలున్నాయని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. దీంతో ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.4గా తీవ్రత నమోదైంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ భూకంపంతో అటు ఇండోనేషియా ప్రజలందరూ కూడా భయకంపితులవుతున్నారు. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.4గా తీవ్రత నమోదైంది. జియోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇండోనేషియా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ అక్కడి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ముఖ్యంగా సునామీ వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు కూడా జారీ చేశారు. ఇక యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే రిక్టర్ స్కేల్ తీవ్రతని తెలపడం జరిగింది. అలాగే మొలుక్కా సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రైట్, స్క్రీన్ మీద చూస్తున్నాం మనం. ఇండోనేషియాలో భూకంప దాటికి ఏ రకంగా ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయనేటువంటి చిత్రాలు అందరినీ కూడా కలిచివేస్తున్నాయి. అనేక మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రులందరికీ కూడా చికిత్సలు జరుగుతున్నాయి. ఓ ప్రక్క 7.4 తీవ్రతతో భూకంపం సంభవించడం అంటే అనేక ప్రాంతాల్లో ఇళ్లన్నీ కూడా నేలమట్టమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అక్కడి అధికారులు సూచనలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలందరినీ కూడా తరలిస్తున్నారు. వైద్య సౌకర్యాలన్నింటినీ కూడా వేగంగా ప్రజలందరికీ అందే విధంగా చూస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఇంకొక పెను ప్రమాదం పొంచి ఉంది అంటూ కూడా సర్వే అధికారులు, జియోలాజికల్ సర్వే అధికారులు తెలియజేయడంతో ప్రజలందరూ కూడా ఇప్పుడు భయకంపితులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇండోనేషియాతో పాటు ఫిలిప్పీన్స్, మలేషియా దేశాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. 7.4 తీవ్రతగా భూకంపం వచ్చిన నేపథ్యంలో సునామీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా అధికారులు తెలియజేయడంతో ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇంకా భయం గుప్పెట్లో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది.